2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు ఈ 18 నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేలు పైకెత్తండి. అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ. అదే కానీ ఈరోజు రోడ్లున్నాయి. అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. కడాన గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా. మన రోడ్లన్నీ ఒకసారి వేసాం, కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ, పాట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది.